వేరే వాళ్ళు ఎక్కువ జనాలుండే చోట షాప్ ని పెట్టేవారు. కానీ జాక్సన్ ఒక ప్రసిద్ధి బ్యాంకు ముందర తన షాప్ ని పెడతాడు. దీంతో ఇతని కస్టమర్స్ అందరూ ధనవంతులే. జాక్సన్ ఉద్దేశం డబ్బులు సంపాదించడం కాదు. అతను షూస్ ని క్లీన్ చేసేటప్పుడు వారి మాటలని వినేవాడు. ఎందుకంటే ఆ ధనవంతుల వ్యక్తులు మాట్లాడుకునే మాటలలో బిజినెస్ ఐడియాస్ ఉంటాయి. భవిష్యత్తులో ఆ మాటలు ఇతని పేదరికాన్ని చెరిపోయవచ్చు. కస్టమర్స్ వెళ్లిపోయిన తర్వాత ఇతను నోట్బుక్ లో వాళ్ళ మాటలని రాసుకునేవాడు. జాక్సన్ కి పూర్తి నమ్మకం ఉంది. నేను ఒక రోజు ఒక పెద్ద ధనవంతున్నవుతానని. నాన్న జాక్సన్ కంటున్న కలలపైన నీళ్లు పోస్తాడు. ఇంకా ఇలా చెప్తాడు, చూడు బాబు, ఇది 1939. ఇక్కడ నల్ల జాతి వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు. ఎవరైనా తెల్ల వ్యక్తి ఇది చూస్తే ఒక నల్ల వ్యక్తి ఎదుగుతున్నాడని ఇంకా అతన్ని అందం చేసేస్తారు. జాక్సన్ నాన్న మాటలకి అస్సలు భయపడలేదు. సమయం గడుస్తుంది. 15 సంవత్సరాల తర్వాత జాక్సన్ కి పెళ్లి అవుతుంది. ఇంకా అతనికి ఒక పిల్లవాడు కూడా. జాక్సన్ తన ఫ్యామిలీని తీసుకుని లాస్ ఏంజల్స్ కి వెళ్లిపోతాడు. భార్య జాక్సన్ మాటలని విని ఇలా నవ్వుతుంది. ఈ తెల్లవాళ్ళు మనల్ని ఎదగనివ్వరని. జాక్సన్ ఆ ఊరంతా మంచిగా తిరుగుతాడు. ఎక్కడెక్కడైతే ఖాళీ ఇల్లులు ఉన్నాయో జాక్సన్ ఇది మంచిగా గమనిస్తాడు. నల్లవాళ్లు ఉండే చోట ఇల్లులన్నీ ఫుల్లుగా ఉన్నాయి. తెల్లవాళ్లు ఉండే చోట చాలా ఇల్లులు బూజు పట్టి పడి ఉన్నాయి. ఒకవేళ నేను ఈ తెల్లవాళ్ల ఇళ్ళని కొనుక్కొని ఎవరికైనా బాడిగకు ఇస్తే నాకు డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తాడు. చాలా ఇల్లులు వెతికిన తర్వాత ఇతనికి ఒక అపార్ట్మెంట్ నచ్చుతుంది. దాని వాల్యూ $35,000. కానీ ఇతని దగ్గర $30,000 మాత్రమే ఉన్నాయి. జాక్సన్ ఓనర్ తో ఇలా చెప్తాడు, నేను ఇప్పుడు $30,000 ఇస్తాను. మిగతా $5,000 అపార్ట్మెంట్ ద్వారా నాకొచ్చే బాడిగ డబ్బులతో తీర్చేస్తానని. ఓనర్ ఇతని మాటలని విని నో అని చెప్తాడు. జాక్సన్ తన ఓటమిని ఒప్పుకోడు. జాక్సన్ తర్వాత రోజు బ్యాంక్ మేనేజర్ ని కలవడానికి వెళ్తాడు. ఇతని మొగం చూసిన వెంటనే ఇతన్ని బయటకు నెట్టేస్తారు. జాక్సన్ అయినా కూడా మేనేజర్ కోసం బ్యాంక్ బయట చాలా సేపు వెయిట్ చేస్తాడు. మేనేజర్ బయటకు వచ్చిన వెంటనే జాక్సన్ మేనేజర్ తో, నేను మీ ఫ్రెండ్ యొక్క ఫ్రెండుని, నాకు $5,000 లోన్ కావాలి అని అడుగుతాడు. కానీ మేనేజర్ నో అని చెప్తాడు. తర్వాత రోజు ఆ బిల్డింగ్ యొక్క ఓనర్ ఇతని మాటలకి ప్రభావితమై జాక్సన్ కి ఫోన్ చేస్తాడు. నేను షూరిటీగా ఉండి నీకు బ్యాంక్ లో $5,000 లోన్ ఇప్పిస్తానని. జాక్సన్ ఈ విధంగా తన మొదటి ఇల్లుని కొనుక్కుంటాడు. ఇతను సంతోషంగా తన ఇంట్లో వెళ్ళగా అక్కడున్న ఒక ముసలి ఆవిడ ఇతన్ని చూసి ఇలా అనుకుంటుంది, ఇతను ఇక్కడ పని చేయడానికి వచ్చాడని. తర్వాత రోజు ఈమెకు తెలుస్తుంది ఇతనే ఈ అపార్ట్మెంట్ యొక్క ఓనర్ అని. ఈమె అతని మాటలని విని షాక్ అయిపోతుంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చేస్తారు. ఎలాగ ఒక నల్ల వ్యక్తి ఇంత ఖరీదైన ఇంటిని కొనుక్కోగలడని అగ్రిమెంట్ పేపర్స్ ని చూసిన తర్వాత పోలీసులు కూడా వెనక్కి వెళ్లిపోతారు. సమయం గడిచే కొద్దీ జాక్సన్ తన దగ్గర ఉన్న మేధాశక్తితో ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ చాలా ఇళ్ళని కొనుక్కుంటాడు. జాక్సన్ ఫైనల్ గా ఇతనికి అవమానం జరిగింది కదా, ఆ బ్యాంకు బిల్డింగ్ నే కొనుక్కుంటాడు.